బట్ పాలిటిక్స్‌లో అంటే పొలిటీషియన్ సర్వీస్ జేస్తున్నారంటారు గదా! సర్వీస్‌కి సాలరీ ఉంటుందా? ఎట్లా? ఇక దట్స్ $1 బిలియన్ క్వశ్చన్ అండి. అది కాకపోతే వాళ్ళు ఎలక్షన్స్‌లో గెలిచి వచ్చిన తర్వాత రూ. 2,75,000 సాలరీ ఏదైతే ఉంటుందో, ఆ! నాకున్న అనుభవం ప్రకారం నేను వాళ్ళందరి దగ్గరలో నేను క్లోజప్‌లో చాలా చూస్తున్నాను కాబట్టి, అవును. అవును. అది ఏమాత్రం సరిపోదండి నిజంగా చెప్పాలంటే. మీరు అంత దగ్గర గాదు. ఇప్పుడు మీరు 2,75,000 అంటే వీళ్ళు ఎంతమందిని మెయింటైన్ జేయాలి? ఎంతమందిని అదే కలవాలి? సరిపోదండి. ఎన్ని చోట్లకు పోవాలి? పాపం నిజంగా ఆ! అదే ఒక సందర్భంలో నాకు పిటి అనిపిస్తదండి. ర వందల మంది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. మళ్ళీ వాళ్ళ గన్‌మెన్‌లు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ డ్రైవర్ ఉంటారు. వాళ్ళ పిఏలు ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఉంటారు. సో, వారి ఇక నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలు ఉంటారు. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. పార్టీ క్యాడర్ ఉంటారు. అవును. వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ టీ, కాఫీలు ఇవ్వడము, బిస్కెట్స్, వాళ్ళకి జస్ట్ టిఫిన్‌లు, మన వాళ్ళకు భోజనాలు. అన్నం పెట్టు అంటే 100 మంది ఉంటారు అక్కడ రెడీగా. ఆ! అది ఎంత లేదైనా కానీ ఒక ఆ! 200-300 మందికి రోజైతే ఈజీగా ఉంటారు. ఆ! టిఫిన్‌లు గానీ, భోజనాలు గానీ అవి ఉంటాయండి. ఇవి కాకుండా పూర్ పీపుల్ వాళ్ళు పెళ్లి అని, హాస్పిటల్ అని, యాక్సిడెంట్ ఆ! అయిందని, ఆ! ఇంకేదో రకరకాల రకరకాల ఆ! సమస్యలతోని వచ్చినప్పుడు వీళ్ళు 5,000, 10,000 ఇవ్వడము, ఒక వారం రోజుల ఖర్చు కూడా సరిపోదేమో అనిపిస్తది నాకైతే.